అసలు సుంతి అవసరమా? ఎవరికి చేయాలి? ఎవరికి చేయొద్దు? కొన్ని వర్గాల్లో కంపల్సరీ చేస్తారు. అది కొన్ని వర్గాలకే పరిమితం అని చెప్పేసి కొంతమంది అంటారు. అసలు దీనిలో ఆరోగ్యానికి సంబంధించిన అంశం ఏంటి? యూజువల్గా చాలామంది మీరు అన్నట్టు ఆ వర్గము ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు చిన్న వయసులోనే సూంతి అనేది చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఏమంటా అంటే, ఒక కమ్యూనిటీ, అంత పెద్ద కమ్యూనిటీ వరల్లో ఒక ప్రొసీజర్ ఏదైనా చెయ్యాలి అని చెప్పారు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలా లాభం ఉంటేనే చెప్పింటారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని మనం సైంటిఫికల్గా చూద్దాం, అది కరెక్టా కాదా వాళ్ళు చేసేది కూడా చూద్దాం. యూజువల్గా ఎప్పుడైతే సూంతి చేస్తారో ఈ గ్లాన్స్ అనేది దాని మీద ఉండే స్కిన్ ఉండదు, అంటే అది ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది జనరల్గా. అప్పుడు ఏమవుతుంది, సెన్సిటివ్నెస్ అనేది ఉండదు. సెన్సిటివ్ టచ్ చేస్తేనే ఎగురుతూ ఉంటారు కొంతమంది, ఏం సార్ ఇంత జల్లరింత ఉంది. ఆ సెన్సిటివ్నెస్ పోయి సెక్షువల్ టైమింగ్ కూడా రిలేటివ్గా ఇది 20% అబ్బాయిల్లో ఉంటుంది. సెన్సిటివ్నెస్ తగ్గింది సార్, ఎక్కువసేపు చేయగలుగుతున్నా. ఎస్. నెంబర్ 2, ఆ చర్మం ఉండడం వల్ల ఒకటో రెండో డ్రాప్స్ ఆఫ్ యూరిన్ లోపల ఉండిపోయి నువ్వు సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆ స్కిన్కి దానికి మధ్యలో అడేషన్స్, స్మెగ్మా, ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ అంతా ఉండిపోయి కొందరికి స్మాల్ స్టోన్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి వాళ్ళకు కూడా సూంతి మంచిది. సో నెంబర్ 3, షుగర్ వచ్చింది అనుకోండి, కొందరిలో ఫస్ట్ సైన్ ఆఫ్ షుగరు దీంట్లో ఉంటుంది. సార్ మీరు ఎప్పుడో వీడియో చెప్పారు, చూసాం సార్, మీ దగ్గరికి రాకుండా కూడా నేను HbA1c చెక్ చేయించుకున్నాను, షుగర్ ఉంది సార్. సో ఫ్యూచర్లో షుగర్ వచ్చే వాళ్ళకు కూడా ముందే సూంతి చేసింటే ఈ క్రాక్స్ కానీ టైట్నెస్ కానీ ఉండకుండా హెల్ప్ అవుతుంది. 4వది, స్కిన్ కింద ఏదో వాడి బ్యాడ్ లక్కు పెనిస్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం మామూలు ఏదో డస్ట్లే లేదా స్మెగ్మా సార్ చెప్పాడు కదా అనుకుంటాం. అది చిన్న గ్రోత్, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏందమ్మా ఇది ఎప్పటి నుంచి ఉందంటే మామూలు అనుకున్నాను సార్. అదే మీకు ఆ స్కిన్ లేదనుకోండి, ఒకవేళ ఏదైనా చిన్నది వచ్చిన సార్ ఏదో గుల్లలాగా వచ్చింది చూడండి అంటే రేట్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ అబ్నార్మాలిటీస్ చక్కగా ఇంక్రీజ్ అవుతాయి. సో కానీ అట్లని ప్రతి ఒక్కరు సూంతి చేయించుకుంటే మంచిదా సార్? నో, అట్లా కాదు. స్కిన్ చాలా టైట్ ఉంది. ఎప్పుడు తెలుస్తుంది? మీరు యూరిన్ పోసేటప్పుడు సార్ చిన్న బెలూన్ లెక్క వస్తుంది సార్ మా పిల్లవాడికి, ఏమన్నా ఇది ప్రాబ్లమా సార్? స్కిన్ కూడా ట్రై చేసినాం సార్ ఇంట్లో, వీడికి రావట్లేదు సార్, నేను చెక్ చేసుకున్నాను, మా వాడికి చూస్తే రావట్లేదు. టైట్ స్కిన్, ఫైమోసిస్ అంటారు ఆ అబ్బాయి. నెంబర్ 1. నెంబర్ 2, సార్ మామూలుగా ఉన్నప్పుడు స్కిన్ ఫ్రీ మూమెంట్ ఉంది సార్, అందం గట్టి పడినప్పుడు మాత్రం సార్ కొంచెం వస్తుంది, ఇంకా ఆగిపోతుంది సార్, ఇక్కడ ఒక 1 సెంటీమీటరే వస్తుంది. నార్మల్గా బాగుంది కదా సార్, నార్మల్గా ఉన్నప్పుడు బాగుంటుంది సార్. నాకు హస్తప్రయోగం అప్పుడు ఎప్పుడన్నా వెనిక్ అని చూసినప్పుడు కొంచెం వచ్చాయి, చూసారు హస్తప్రయోగం దీనికి కూడా పనికి వచ్చింది అంటే వాడు హస్తప్రయోగం చేయడం వల్లనే తెలిసింది. సో ఇక్కడ ఆగిపోయింది. ఆ అబ్బాయి కూడా చేయాలి. 3rd గ్రూప్ సార్, ఎప్పుడు సెక్షువల్ ఎక్స్పోజర్ లేదు సార్. ఫస్ట్ నైట్ సడన్గా నేను ఇన్వాల్వ్ అయ్యాను మా పార్ట్నర్తో, నాకు చాలా పెయిన్ వచ్చి స్కిన్ వెనిక్ వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయింది సార్, పారాఫైమోసిస్. సో చాలా టైట్, నేను అది చేసి ఆయిల్ వేసి చాలా ఇబ్బంది పడ్డాను. సో ఇలా పారా టైట్ వచ్చి ఫస్ట్ టైం సెక్స్లో పాల్గొన్నప్పుడు అవతల పార్ట్నర్ ఇన్వాల్వ్ మజిల్ పట్టేస్తాయి, అప్పుడు కూడా స్కిన్ టైట్ అయిపోయి ఇబ్బంది, వాళ్ళకు కూడా అవసరం. 4వది ఇందాక చెప్పిన షుగర్. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు సర్కంషన్ సూంతి ఖచ్చితంగా అవసరమే. అనవసరం ఏమంటే ఇందాక సార్ చెప్పినప్పుడు ఇది లేకుంటే సెన్సిటివిటీ తగ్గిపోయింది కదా, ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చేమో, ఎక్స్టర్నల్ లాగిచ్చేద్దాం లేదు సార్, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. నీకు ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్ సిగరెట్స్ కళ్ళం అవుతుంటే కారణాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదేదో ఉంది ఇదే కారణం అనుకొని తీయించుకోవడం కరెక్ట్ కాదు. తప్ప ఇంకా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఉంది కాబట్టి ఎప్పటికైనా సర్కంషన్ వల్ల అడ్వాంటేజే తప్ప యూజువల్ డిసడ్వాంటేజెస్ ఉండవు. ఇది 100%. ఫైనల్ థింగ్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఏదో ఒక కారణం చేత ఎప్పుడన్నా సెక్షువల్ ఎక్స్పోజర్ బయట ఉంటే ఆ ఫీమేల్ పార్ట్నర్కి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం వల్ల వాళ్ళ సెక్స్ వర్కర్స్తో అట్లా కలిసినప్పుడు వీళ్ళకు ఆ స్కిన్ కింద చిన్నగా ఉండిపోయి అట్లే అది స్లోగా సర్టెన్ డ్యూరేషన్ టైం, అది 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ వరకు తెలియదు. సో అదే మీకు ఆ స్కిన్ లేదనుకోండి, ఎప్పుడైతే ఏదైనా చిన్న లీషన్ వచ్చినా ఎర్లీ డిటెక్షన్ ఇందాక చెప్పినట్టు ఉంటుంది. సో STDs కూడా ఎర్లీ డిటెక్షన్కు ఆ చర్మం లేకుంటే కొంచెం ఎర్లీగా మనము స్కిన్ మీదనే రావచ్చు, లేని వాడికి లోపల వచ్చి పెరిగింది అనుకోండి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికి కూడా సూంతి అనేది ఒక మంచి చిన్నపాటి ప్రొసీజర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.